నమస్కారం. హైడ్రా ఎప్పుడైతే హైడ్రాని ఎస్టాబ్లిష్ చేశారో ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ జరిగింది మంచి అంటే జరిగింది, చాలా చెరువులు కాపాడారు. కానీ హైడ్రా కూల్చివేతలు చేసిన కొన్ని చోట్ల అక్కడ వాళ్ళ కన్నీళ్లు చూస్తే గుండె తరుక్కుపోయింది నాకు. సో ఆ రోజు రంగనాథ్ గారిని కూడా నేను ఇదే క్వశ్చన్ చేశాను, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే క్వశ్చన్ చేశాను. సార్ మీరు కూల్చండి, కరెక్టే, ఎందుకు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని, బఫర్ జోన్లో ఉందని కూల్చున్నారు, ఓకే కూల్చండి. కానీ ముందు ఏం చేయాలి మీరు? ఆ రియల్టర్ ఎవరు, ఆ బిల్డర్ ఎవరు, ఆ రోజు సంతకాలు పెట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు, బిల్డింగ్ ప్లాన్ హెచ్ఎండి అధికారులు ఎవరు, మున్సిపల్ అధికారులు ఎవరు, ఇవన్నిటికి సంబంధించి మీరు పక్కన పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి బాధితులకు ఇచ్చి అప్పుడు వారి మీద ఖాళీ చేపిస్తే బాగుండేది. ఇప్పటికిప్పుడు ఏకైక ఖాళీ చేయించడం అంటే కరెక్ట్ కాదు సార్, పాపం సార్. ఇల్లు లేదు కానీ వాళ్ళు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి సార్, ఎంత దారుణం సార్ ఇది అని చెప్పేసాను. ఇక ఆ తర్వాత కొన్ని ఏరియాలని ఆల్మోస్ట్ చూసినట్టు వదిలేశారు. ఇంకొన్ని చోట్ల వచ్చి చెరువులకు సంబంధించేసి సూపర్గా అసలు అద్భుతంగా పునరుద్ధరణ అన్నమాట. అది చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ మన నల్లకొండ దగ్గర ఉండిద్దండి ఒకటి చెరువు, ఏదో బల్కం ఏదో అమ్మవారి పేరు మీద, జాతర పేరు మీద ఏదో వచ్చింది, అదొకటి, పాత బస్తీలు ఏదో ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే బతుకమ్మ కొండ అనుకుంటా, అక్కడ బతుకమ్మ కొండ అంబర్పేట దగ్గర. ఇటు వచ్చేటప్పటికేమో పాత బస్తీలు ఏదో చెరువు, కుక్కడపల్లి చెరువు, ఇలా చాలా చెరువు పునరుద్ధరించారు, సంతోషం. కానీ ఇప్పుడు గాంధీ సరోవర్ పేరుతో మధు పార్క్ రిడ్జ్ అని ఈ హైదర్ షా కోర్టు దగ్గర మూసీ నదికి సంబంధించి, అక్కడ మూసీ ఈసే 2 నదులు వస్తాయి, ఆ 2 కలిసి మూసీ నదికి ఎంటర్ అయింది సిటీలో. ఆ రెండింటికి మధ్యలో కొంత ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి పర్మిషన్స్ అన్నీ తీసుకుని ఒక బిల్డర్ ఏం చేశాడు, ముందు రిజిస్ట్రేషన్ చేయించాడు, తర్వాత పర్మిషన్స్ తీసుకున్నాడు, మున్సిపల్ శాఖ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, బిల్డింగ్లు కట్టాడు. అతను తెలివిగా ఏం చేశాడంటే, రేపటి రోజు ఎప్పటికప్పుడు సమస్య వచ్చిందని ముందు అనుకున్నట్టున్నాడు. ఈ విషయం నేను చెప్పట్లా, ఎంపీ చామల కిరణ్ రెడ్డి అనుకుంటా అతను చెప్తున్నారు. ఏమని, ఆ బిల్డర్ చాలా తెలివిగా ఇదంతా చేశాడు, అందులో ఎక్కువ మంది జర్నలిస్టుల ఫ్యామిలీస్కి ఇచ్చాడు, ఫ్రీగా ఏం కాదు డబ్బులు తీసుకొని, ఏదైనా తేడా వస్తే వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా అనుకున్నాడు. అలా కాదు, ఆ బిల్డర్ ఎవరైతున్నారో వాడిని ముందు పెట్టి వీళ్ళందరూ పరిహారం ఇప్పించి అప్పుడు మేము వాళ్ళని ఖాళీ చేపిస్తాం, ఏకైక మేమేం ఖాళీ చేపించాం అన్నారు. ఎందుకంటే సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, ఈ మధు పార్క్ రిడ్జ్ దానికి సంబంధించి వీడియో ఏమని సార్ నేను క్రాస్ చెక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళ పిల్లల చదువుల కోసం ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది. మరలా క్రాస్ చెక్ చేసినప్పుడు ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని తెలిసింది. మేబీ నాకు తెలిసిన కూడా ఉండొచ్చు, నేను ఎవరితో మాట్లాడాను. సో విషయం ఏంటి, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటిది, అది 30 మీటర్లు బఫర్ జోన్లో ఉంది ఆ ఏరియా. దాని యొక్క మూసీ నది ఉంది కదా, దాని పక్కన 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటే వీళ్ళు 9 మీటర్లు అని చెప్పి ఆ తర్వాత దాని మీద కట్టేశాడు బిల్డింగు, అపార్ట్మెంట్లు కట్టాడు. ఎలా పడేయకుండా ఎలా ఉంచాలి ఒకటి. ఆ మధ్యలో ఇదొక్కటే ఉంది, ఇదొక్కటి తీసేస్తే గాంధీ సరోవర్ పెద్ద గాంధీ విగ్రహం, ఇండియాలో పెద్ద గాంధీ విగ్రహం ప్రతిష్ఠించవచ్చు, సో కాంగ్రెస్ మంచి పేరు వచ్చిందని చెప్పేసి వాళ్ళు. ఈలోపు తెలంగాణ తల విగ్రహానికి సంబంధించి రూపకర్త ఐ థింక్ ఈవి రమణారెడ్డి ఎవరో ఒక అతను, మొన్న అతనేమో మా ఇల్లు ఎలా కూలుస్తారు ఏంటి, ఇదేనా నేను తెలంగాణ తల్లిని విగ్రహ రూపశిల్పిగా నేను పొందినటువంటి గిఫ్ట్ సంథింగ్ అది అన్నాడని అన్నారు. ఈలోపు అతనేమన్నాడు, అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కనుక చేపడితే ఆ గాంధీ విగ్రహానికి నేనే రూపకర్త అవుతా, శిల్పి అవుతా, నేను రెడీ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈలోపు నమస్తే తెలంగాణలో ఏమన్నారు, మాట మార్చాడు, అతను గొంతు నొక్కినట్టున్నారు అధికారులు అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ పక్కన పెడతాం, నేను సూటికి అడుగుతూ ఉన్నా. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్, అది నదిలో. అలా మీరు ఎక్కడే స్టాచ్యూస్ తీసుకోండి, ఓపెన్ ప్లేసెస్ లేదు అన్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఆ ల్యాండ్స్ ఉన్నాయండి, నివాస స్థలాలు కాదండి. ఒకవేళ ఎవరైనా పొలాలు ఉన్నా తీసుకోవచ్చు, ఎక్వైర్ చేయ, ఇబ్బందిలా, మనుషులు ఉండలేదుగా. అంతేగాని 500 కుటుంబాలకు పైగా నివాసం ఉంటుంటే, ఏళ్ల తరబడి అక్కడే ఉంటే ఇప్పుడు ఖాళీ చేపిస్తానంటే అసలు ఏదన్నా పద్ధత? గాంధీ సైతం దాన్ని ఆహ్వానిస్తాడా?
సో రేవంత్ రెడ్డి గారు దయచేసి నా రిక్వెస్ట్ అండి, మూసి పునరుద్ధరణతో మీరు ఏదైతే పనులు చేసినా మంచిదే, కానీ ఎన్నాళ్ళ నుంచో ఉండి రిజిస్ట్రేషన్లు అయిపోయి మున్సిపల్ శాఖ పర్మిషన్లు ఇచ్చి ట్యాక్సులు కడుతూ ఇన్ని చేస్తూ ఎంతమంది ఇన్ని రోజులుగా ఉంటూ ఉంటే ఇప్పుడు ఇలాంటి ఖాళీ చేయటం ఏంటండి అసలు? దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి. వీరికి పునరావాసం కల్పిస్తానన్నప్పుడు అందరి దగ్గర ఓకే అని యాక్సెప్టెన్స్ తీసుకొని నోబెల్ సర్టిఫికేట్ కూడా సంతకాలు పెట్టించుకొని అప్పుడు వీరికి ద బెస్ట్ వాళ్ళు కల్పించండి ఎక్కడన్నా. అంతే తప్ప ఏకైక మాత్రం చేయకండి. ఏకైక చేయట్లేదు కూడా నాకు తెలిసింది, సంతోషం. బట్ మధు పార్క్ రిడ్జ్ కూల్చే అవకాశం అయితే లేదని నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ అలా కూల్చేటట్టయితే వాళ్ళకి పూర్తి పరిహారం అప్పచెప్పి ఆ పరిహారం కూడా ఆ బిల్డర్ నుంచి అప్పచెప్పి అప్పుడు వీరు కోరుకున్న స్థలానికి మళ్ళీ ఒక్కొక్కరు ఒకలా కోరుకుంటారు కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో దానికి నియర్మైన ఒక మంచి ప్లేస్ అయితే అలాట్ చేసి అక్కడ బిల్డింగ్లు కట్టి వీళ్ళని అలాట్ ఇవ్వాలి. లేదా మా నష్టపరిహారం డబ్బులు ఇండే బాబు మేము అక్కడ కొనుక్కుంటున్నాం అంటే అలానే పంపించాలి.